నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నిన్నటి నుంచి అటు డిస్ట్రిబ్యూటర్స్ వర్సెస్ ఎగ్జిబ్యూటర్స్గా కొంత రగడ అయితే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే సినిమా హాళ్ళు ఖాళీగా ఉంటున్నాయి, దీనికి బదులు మేము గోడలు నడుపుకుంటే బెటర్ ఏమో, ఆ రెంట్లతో మేము బతికేయచ్చు అంటూ కూడా సినిమా థియేటర్స్ నడుపుతున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే సినిమా థియేటర్కి ప్రేక్షకులు రావాలంటే భయపడుతున్న పరిస్థితి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి మరొక మారు చర్చ తెర మీదకి రావడం జరిగింది. సింగిల్ స్క్రీన్కి సంబంధించి పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తూ ఉంది. టికెట్ల రేట్లు ప్రభుత్వాలు పెంచినా సింగిల్ స్క్రీన్లో మేము పెంచము అనేసి అంటూ డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడము, మరి పెద్ద సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇది అటువైపు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఎందుకు ప్రతిసారి ఈ సినిమా రిలీజ్లకు ముందు ఈ రగడ అనేది స్టార్ట్ అవుతుంది? ఎక్కడ కమ్యూనికేషన్ మిస్ అవుతుంది? ఎవరు ఏకతాటిపైకి రాలేకపోతున్నారు? ఈ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సండి. మల్టీప్లెక్స్లో వచ్చి సింగిల్ స్క్రీన్ని దెబ్బ కొట్టడము, దాని మీద ఆధారపడుతున్న అనేక బ్రతుకులు రోడ్డు మీద పడుతున్నాయంటూ గత కొంతకాలంగా అది వినిపిస్తున్నమాట. కొంతకాలంగానే కన్నా కొన్ని సంవత్సరాలుగా అది జరుగుతున్న ఫైట్. పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలో దాంట్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ప్రేక్షకులకు హ్యాపీ ఇచ్చిందేమో, మాకు ఇవ్వలేదు అంటూ ఒక కామెంట్ చేయడము ఇప్పుడు ఒక ఇంత చర్చకు దారితీస్తుంది. ఏం జరుగుతోంది? అంటే వాస్తవానికి మనం గతంలో ఆ నలుగురు అని మనం చేసాము. ఇప్పుడు ఆ నలుగురికి సంబంధించి అరవింద్ గారి గీత కావచ్చు, లేకపోతే దిల్ రాజు గారి వెంకటేశ్వర సినిమాస్ కావచ్చు, లేకపోతే మన సునీల్ నారాయణ గారి ఏషియన్ ఫిలిమ్స్ కావచ్చు, సురేష్ బాబు గారి సురేష్ ప్రొడక్షన్స్ కావచ్చు. వీళ్ళు ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకోవాలని వీళ్ళ వంతు ప్రయత్నాలు వీళ్ళు చేశారు. ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్లో మల్టీప్లెక్స్ కల్చర్ ఉధృతంగా ఇది తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టిన తర్వాత మల్టీప్లెక్స్లో కంటే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యేది సింగిల్ స్క్రీన్స్ వల్లే. కాబట్టి మల్టీప్లెక్స్లో రేట్లు ఎక్కువ ఉండొచ్చు, కానీ సింగిల్ స్క్రీన్స్లో ఎక్కువ రోజులు ఆడి ఎక్కువ షోస్ ఫుల్స్ అయితే వచ్చేటటువంటి రెవెన్యూ వేరే అనమాట. రెండింటికి కంపారిజన్ ఉండదు అసలు. అప్పుడు సింగిల్ స్క్రీన్ కాపాడుకోవాలని చెప్పి వీళ్ళు చేసినటువంటి, ఈ నలుగురు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఆ ప్రయత్నం ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మీకు. ఇప్పుడు మనం ఒక ఊరికి వెళ్ళాము. ఒక ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊళ్ళో అసలు మల్టీప్లెక్స్ లేవు, సింగిల్ స్క్రీన్సే ఉన్నటువంటి ఒక టౌన్కి వెళ్ళాం. టౌన్కి వెళ్ళిన తర్వాత కొత్త సినిమా వచ్చింది, మనం సింగిల్ స్క్రీన్లోనే చూడాలి. మనం హైదరాబాద్లో ఉండి మల్టీప్లెక్స్ కల్చర్స్కి అలవాటు పడిపోయి ఆ సింగిల్ స్క్రీన్లో చూడాలంటే అక్కడ ఉన్నటువంటి వనరులు కానీ, వసతులు కానీ, తర్వాత మన వాష్రూమ్స్ కానీ, ఇవైతే మన సీటింగ్ ఇది కానీ, కంఫర్ట్ కానీ ఏవి మ్యాచ్ అవ్వవు అనమాట. అవి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మల్టీప్లెక్స్లోనే చూద్దాం అనుకునేటువంటి పరిస్థితులు. వీటిని కూడా అధ్యయనం చేసి ఈ నలుగురు ఏం చేశారంటే కంప్లీట్గా సింగిల్ స్క్రీన్స్ని ఆధునీకరించేటటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లారు. అది థియేటర్స్ వాళ్ళు ముందుకొచ్చారు, వీళ్ళు కొంత ముందుకొచ్చారు. వచ్చి సౌండ్ డిజైనింగ్ విషయంలో కావచ్చు, సీట్స్ విషయంలో కావచ్చు, అట్లాగే వాష్రూమ్స్, తర్వాత రెస్టారెంట్స్, అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కావచ్చు, మెయింటెనెన్స్ విషయంలో ఒక తెలియనటువంటి ఒక మోడర్నైజ్డ్ దీనిలోకి సింగిల్ స్క్రీన్స్ తీసుకెళ్లారు. చాలా స్టేషన్స్లో, ఒక మిడ్ టౌన్స్లో కూడా మీకు ఏంటంటే ఈ కల్చర్ వచ్చింది. బయట ఏషియన్ సినిమాసా, లేకపోతే గీతా ఆర్ట్సా, గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, జిఎఫ్టి గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్, లేకపోతే సురేష్ ప్రొడక్షన్సా, లేకపోతే దిల్ రాజు గారి వెంకటేశ్వరానా అని చెప్పేసి చాలా క్లియర్గా ఉంటాయి మెన్షన్ చేసినటువంటి సింగిల్ స్క్రీన్స్ అన్నమాట. దీన్ని కాపాడుకోవడానికి వీళ్ళు చాలా ప్రయత్నం చేశారు. ఓకే, అయితే ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్, ఒకప్పుడు సింగిల్ స్క్రీన్స్ యొక్క కెపాసిటీ కావచ్చు, దాని యొక్క రన్నింగ్ ఇది కావచ్చు, అదేంటంటే మనకి ఒకప్పుడు ఒక హిట్ సినిమా 10 వారాలు ఆడేది. ఇంకా చాలా బాగుందంటే 100 రోజులు ఆడేసేది. అంటే 3 నెలల పాటు, 3 నెలల పైచిలకు మీకు ఆక్యుపేషన్ ఉండేది. మీకు అవును, కొద్దో గొప్ప అంటే మొదటి 2 నెలలు చాలా బాగుండే, ఆ తర్వాత నెల రోజులు సోసోగా ఉన్నప్పటికీ మీకు మెయింటైన్ అయ్యేటటువంటి ఒక పరిస్థితి. ఇక్కడ సింగిల్ స్క్రీన్ బ్రతకాలి అని ఎందుకు కోరుకోవాలంటే సింగిల్ స్క్రీన్ చుట్టూ ఆధారపడి చిరు వ్యాపారులు చాలామంది జీవిస్తారండి. అవును, వీళ్ళు చాలా పాపం, వీళ్ళు చాలామంది ఈవేళ జీవిక పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈవేళ. ఇట్లా సింగిల్ స్క్రీన్ వల్ల ఇంత ప్రయోజనం ఉందండి. అట్లాగే చాలామంది జ్ఞాపకాలు ఇవాళకి ఎవరినైనా మీరు తట్టితే
తట్టి లేపితే వాళ్ళ జ్ఞాపకాలన్నీ సింగిల్ స్క్రీన్స్తోనే ఉంటాయి. వాళ్ళ మాటలను మీకు సింగిల్ స్క్రీన్స్ గురించి మనం దాని గురించి ఒకరోజు పుంఖానికి మాట్లాడుకోవచ్చు. మనం ఆంధ్రదేశంలో కానీ తెలంగాణలో కానీ ఉన్న సింగిల్ స్క్రీన్ ఒక చరిత్ర సృష్టించిన సింగిల్ స్క్రీన్స్ గురించి చాలా మాట్లాడుకోవచ్చు మనం. అలాగా ఈ సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రతి ఒక్కరి మీద ఉంది. అయితే మీకు మల్టీప్లెక్స్లు ఇవాళ చిన్న చిన్న టౌన్స్కి కూడా విస్తరించిన తర్వాత మల్టీప్లెక్స్లు ఖచ్చితంగా ఒక మాల్లో అవి అనుసంధానంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో ఏమైపోయిందంటే మెల్లగా సింగిల్ స్క్రీన్ నుంచి కుటుంబాలు దూరం అవటం ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంఫర్ట్ జోన్ అది కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ ఏది గేమ్ జోన్ ఉంటుంది, లేకపోతే అమ్యూజ్మెంట్ పార్క్స్ లాంటివి ఉంటాయి, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, వీటితో షాపింగ్ మాల్స్ ఉంటాయి, మన ఈ షాప్స్ మనం బట్టలు కొనుక్కోవాలి, లేకపోతే ఇవన్నీ కూడా ఇప్పుడు అందులోనే ఉంటాయి. టైం మొత్తం ట్రాఫిక్ని అధిగమించి ఒక చోటుకి వెళ్ళి అక్కడే భోంచేసి అక్కడే షాపింగ్ చేసి అక్కడే సినిమా చూసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయేటటువంటి ఒక పరిస్థితిని మానసికంగా మనమే సినిమా పరిశ్రమ వాళ్ళే దాన్ని చేశారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి అన్ని ముఖ్య పట్టణాలు ఏవైతున్నాయి అన్ని ముఖ్య పట్టణాల్లో మనం మాట్లాడుకుంటున్న నలుగురితో పాటు ఇంకొక 5-6గురికి ప్రతి ఒక్కరికి దాదాపుగా ఎవరికో ఒకరికి వాళ్ళ ప్రాంతంలో వీళ్ళకి మాల్స్ ఉన్నాయి. అవును, వాళ్ళకి మాల్స్ ఉన్నాయి. మాల్స్లో మల్టీప్లెక్స్ కల్చరు మాల్స్ వీళ్ళందరికీ ఉన్నటువంటి పరిస్థితి. వేళ సింగిల్ స్క్రీన్ని కాపాడుకోవాలి అంటే మాల్స్ పరిస్థితి ఏంటి, ఈ మల్టీప్లెక్స్ల పరిస్థితి ఏంటంటే మల్టీప్లెక్స్లో ఏమైపోయిందంటే ఈ కని విని ఎరుగని ధరలు ఏవైతే ఉన్నాయో మరీ ముఖ్యంగా ఫుడ్ కోర్ట్స్, ఈ ఫుడ్ కోర్ట్స్లో కని విని ఎరుగని ఉన్న విధంగా ఉన్న ధరలు ఏది స్క్రీన్స్కి సంబంధించినటువంటి ఫుడ్ కోర్ట్స్ మాట్లాడుతాం, క్రింద ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్ కాదు, క్రింద మళ్ళీ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. అవి కాకుండా పైన స్క్రీన్స్కి సంబంధించినటువంటి ఫుడ్ కోర్ట్స్లో మీరు ఏ స్నాక్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక వాటర్ బాటిల్ కానీ పాప్కార్న్ కానీ ఇవాళ కొనేటటువంటి పరిస్థితుల్లో అయితే లేవు. ఇది వాస్తవం, కఠోరమైనటువంటి వాస్తవం. ఇక్కడ మీకు ఏమైందంటే ఇంతకు ముందులాగా సినిమా బాగుందా, నేను ప్రసాద్ మల్టీప్లెక్స్లో నేను వెళ్ళి చూసినటువంటి బిగినింగ్ డేస్ గురించి మాట్లాడుతున్నా. సినిమా బాగుందా బాగోలేదా, యావరేజా, హిట్టా ఫ్లాపా పక్కన పెట్టి మల్టీప్లెక్స్లో కూర్చొని సినిమా చూడాలి అనేటటువంటి ఒక లగ్జరీని ఎంజాయ్ చేయడానికి వెళ్ళి మంచి మండు వేసేవండి మధ్యాహ్నం వెళ్ళిపోయి కూర్చుని సాయంత్రం వరకు మంచి సినిమా చూసి సాయంత్రం వీలైతే అక్కడే భోంచేసి అక్కడే ఏదో స్నాక్స్ ఏవో తినేసి మళ్ళీ ఇంకో సినిమా చూసుకుని ఇంటికి వచ్చేటటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది. హిట్ ఆఫ్ లాప యావరేజ్ పక్కన పెట్టి ఒక మోస్తరుగా మెయింటైన్ అయ్యేవి. ఇవాళ ఏమైపోయిందంటే మీకు ఉదయం సినిమా విడుదలైన తర్వాత మీకు సినిమా మధ్యాహ్నానికి మనకి ఏమైపోతుందంటే అసలు ఈ సినిమాకి మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా చాలా క్లియర్గా మనకి ఇవాళ సోషల్ మీడియా చెప్పేస్తుంది. మీరు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా మనకు సోషల్ మీడియాలో చాలా క్లియర్ కట్గా చెప్పేస్తుంది. ఒక 25 to 30% సినిమా మనం ఇవాళ ఫేస్బుక్లో చూసేయచ్చు. వీళ్ళు లోపలికి ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్ళిన వాళ్ళు వాడు కొంచెం వాడు కొంచెం తీసి మనకి ఇంటర్వ్యూలు తెలిసిపోతుంది, క్లైమాక్స్ తెలిసిపోతుంది, ట్విస్టులు తెలిసిపోతున్నాయి, ఇంట్రోలు తెలిసిపోతున్నాయి, అన్నీ తెలిసిపోతున్నాయి అనమాట. దాని మీద ఆసక్తి చచ్చిపోతుంది. ఇప్పుడు మల్టీప్లెక్స్కే మనం లేచి కదిలి వెళ్ళేటటువంటి పరిస్థితి ఒకటి ఫుడ్ కోర్ట్స్లో ఉన్నటువంటి ధరలు కావచ్చు, మొదటి 3, 4, 5, 6 రోజుల్లో ఉన్నటువంటి హైక్ టికెట్ రేట్ల వల్ల కావచ్చు వెళ్ళరు. మీకు మల్టీప్లెక్స్కి వెళ్ళలేదు అనుకోండి సింగిల్ స్క్రీన్కి కూడా వెళ్ళేటటువంటి ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు సింగిల్ స్క్రీన్కి? ఇదొకటి. కళ్ళు మూసి తెరిచి ఒక 20-25 రోజులు అంటే ఒక 3 వారాలు ఆగితే ఓటీటీలో సినిమా చూడొచ్చు. మనం పైరసీని పక్కన పెడదాం కాసేపు. మొదటి రోజు రాత్రి నుంచి ఇవాళ మనకు ఇంటర్నెట్లో ప్రింట్లు డౌన్లోడ్ చేసుకుని చూసేటటువంటి ఆ పరిస్థితి లేదు, అదే మనం ఎప్పుడు చేయలేదు, పక్కన పెడదాం కాసేపు. దాన్ని పక్కన పెడితే ఒక 2-3 వారాలు మనం ఆగితే ఓటీటీలో సినిమా వచ్చేస్తుంది. కాబట్టి ఎందుకు లేచి కష్టపడి ఎందుకు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలనేటటువంటి ఒక మానసిక స్థితికి ప్రేక్షకుడు వచ్చేసాడు. ఈవేళ మనం చాలాసార్లు కొన్ని 10 సార్లు కాదు 100 సార్లు చెప్పా, ఈవేళ ప్రతి ఒక్కరి డ్రాయింగ్ రూమ్ హోమ్ థియేటర్ అయిపోయింది. ఎవరికి నచ్చినట్టు వాడు డ్రాయింగ్ రూమ్ని హోమ్ థియేటర్గా డిజైన్ చేసేసుకున్నాడు. వాడు చేసుకున్న తర్వాత వాడి ప్రపంచంలో వాడు జీవిస్తున్నాడు. వాడి ప్రపంచంలో వాడు జీవిస్తూ ఈ ప్రపంచంలో నుంచి ఇంకో ప్రపంచంలోకి వచ్చి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయటానికి ఖచ్చితంగా నువ్వు థియేటర్కి వచ్చి తీరాలి, థియేటర్లో ఈ సినిమా చూస్తే కానీ ఎక్స్పీరియన్స్ నువ్వు పొందితే కానీ నువ్వు సినిమా చూసినట్టు కాదు అనే విషయం వాడికి అందితే కానీ వాడు లేచి థియేటర్కి రావటం లేదు వాడు. అవును, ఇది పచ్చి వాస్తవం అండి. దీన్ని అంగీకరించి తీరాలి ఎవరికి ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా. ఒకప్పుడు బాగా మీరు యు ఆర్ ఫ్రమ్ మంచిర్యాల, ఐఎమ్ ఫ్రమ్ మదనపల్లి. సింగిల్ స్క్రీన్ అండి, థియేటర్కి వెళ్ళేవాడు. ఇనుప గేట్లు ఉండేవి. అవును, లోపలికి వెళ్ళి
సినిమా చూస్తాం మనం. ఇంటర్వెల్ ఏమైందంటే వెలుపలికి వచ్చిన తర్వాత థియేటర్లో స్నాక్స్ అమ్ముతుండేవాళ్ళు. థియేటర్లో బిస్కెట్లు, అరటిపళ్ళు, తర్వాత కలర్ సోడాలు, జింజరు, ఇవన్నీ ఉండే, నిమ్మకాయ సోడాలు అని. అవి నచ్చలేదు అనుకోండి, చాలామంది ఆ గేట్ దగ్గరికి వచ్చి నించునేవాళ్ళు. ఇది లోపల ఆడియన్స్ నేను చెప్తున్నా. గేట్ దగ్గరికి వచ్చి నించుంటే గేటు అవతల స్నాక్స్ అమ్ముతుండేవాళ్ళు. గేటు తాళం వేసేవాళ్ళు. తాళం వేసిన అవతల స్నాక్స్ అమ్ముతుంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చి గేటు లోపల నుంచి మనకు అందిస్తే మనం డబ్బులు ఇచ్చి తీసుకుని మనకు నచ్చిన స్నాక్స్, మసాలా వడలు, మిరపకాయ బజ్జీలు బయట ఎవడన్నా వేస్తాను తీసుకురమ్మని చెప్పి బయట కొన్ని పదుల సంఖ్యలో కుటుంబాలు సింగిల్ స్క్రీన్ మీద ఆధారపడి జీవించేవి. ఇప్పుడు ఈ వ్యవస్థని ఎవరు ఛిద్రం చేశారు, ఎవరు ధ్వంసం చేశారు, ఎవరు దీనికి బాధ్యులు, ఎవరు దీనికి కారకులు? ఇవాళ డైరెక్టర్లు హీరోలు మీరు 10 కోట్లలో నుంచి 100 కోట్లలోకి మీ రెమ్యూనరేషన్స్ వెళ్ళిపోయి, మీరు ఆ రెమ్యూనరేషన్స్ నిర్మాతల మీద భారం మీరు మోపి, నిర్మాతలు ఈ రెమ్యూనరేషన్స్ని ఈ సినిమాల తాలూకు వడ్డీలు కట్టుకోలేనటువంటి వడ్డీల తాలూకు భారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు వసూలు చేసుకోవడానికి మొదట 3 రోజులు టికెట్ రేట్లు పెంచాలన్నారు, తర్వాత వారం రోజులు అన్నారు, తర్వాత 10 రోజులు అన్నారు, తర్వాత 15 రోజులు అన్నారు, తర్వాత దీంట్లో మళ్ళీ అదేదో ఏమంటారు, మనకేదో ఫేవర్ చేస్తున్నట్టు. ఏంటి ఫేవర్ చేస్తున్నట్టు? ఫస్ట్ 3 days ఇది ప్రీమియర్స్ ఒక రేటు, ఏది థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఒక రేటు, మండే నుంచి సాటర్డే దాకా ఒక, ఆ తర్వాత మళ్ళీ ఎవడు ఫేవర్ చేయమన్నాడు? మేము రాము అసలు థియేటర్ కంటున్నారు ప్రేక్షకులు. అదే పరిస్థితి కదా. మేము రాము, మేము ఇంట్లో చూస్తాం 3 వారాలు. ఇవాళ ఏ అగ్ర నిర్మాతనైనా, ఏ నంబర్ 1 ప్రొడ్యూసర్నైనా, ఏ యాస్ ప్రొడ్యూసర్నైనా, ఏ మెగా ప్రొడ్యూసర్నైనా, ఏ స్టార్ ప్రొడ్యూసర్నైనా, ఎవరినైనా, ఏ హీరోనైనా, ఏ డైరెక్టర్నైనా శాసిస్తున్నది ఓటీటీ సంస్థలే. అవును, దిస్ ఈజ్ వెరీ క్లియర్. వాస్తవం అది. మరేంటి ఇప్పుడు ఈ సమస్య కొలికొచ్చే అవకాశం రాదండి, సాధ్యం కాదు, సాధ్యపడదండి, అసాధ్యం. వీళ్ళు ఇప్పుడు కాపాడాలనుకుంటే వీళ్ళ రెమ్యూనరేషన్స్ తగ్గించుకునేటటువంటి పరిస్థితుల నుంచి వీళ్ళు మాత్రం ఏ రెమ్యూనరేషన్స్ తగ్గించుకోరు. మన ఏదైతే ఖర్చులు ఉన్నాయో మీకు, ఆ ప్రోడక్ట్ ఖర్చులు ఉన్నాయి కదా, ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి కదా, ఎక్స్పెండిచర్స్ కానీ లగ్జరీస్ కానీ ఏవి వీళ్ళు తగ్గించుకోరు, ఏవి వీళ్ళు కాంప్రమైజ్ కారు. ఎంతసేపు ప్రేక్షకుడు కాంప్రమైజ్ కావాలి, లేకపోతే అభిమాని కాంప్రమైజ్ కావాలి. ఎందుకు కాంప్రమైజ్ కావాలి? ఎన్ని సంవత్సరాలు కాంప్రమైజ్ కావాలి? ఎన్ని తరాలు కాంప్రమైజ్ కావాలి? ఆ పరిస్థితుల్లో లేరు. ఈవేళ వినోదం ఎప్పటికీ అంతరించిపోదండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వినోదం ఎప్పటికీ అంతరించిపోదు. అది తన రూపాన్ని మార్చుకుంటుంది అంతే. ఒక సరికొత్త రూపంలో పలకరిస్తుంది మిమ్మల్ని. ఆ సరికొత్త రూపానికి ఇవాళ అలవాటు పడిపోయినటువంటి ఒక తరం, ఈ తరం థియేటర్స్కి రావడానికి ఇష్టపడటం లేదు. ఎందుకు ఇష్టపడటం లేదో మీరు ఆలోచించాలి. థియేటర్లకు వాళ్ళని రప్పించాలి. మీకు మై డియర్ కుట్టి చేతానని మలయాళం సినిమా అండి, అది 3D సినిమా, ఫస్ట్ 3D సినిమా. దాన్ని ఎలాగైనా సరే అన్ని భాషలలో ప్రేక్షకులకు అందించాలని చెప్పి తమిళంలోకి తీసుకొచ్చారు. మలయాళం సినిమా అది, మై డియర్ కుట్టి చేతనం. తమిళంలోకి తీసుకొచ్చారు, తెలుగులోకి తీసుకొచ్చి టికెట్ రేట్లు ఎలా పెంచారని అడగాలి మీరు. ఫస్ట్ క్లాస్ 3 రూపాయలు ఉండేది, మా చిన్నతనం చెప్తున్నా. సెకండ్ క్లాస్ 2 రూపాయలు, ఫ్లోర్ 1 రూపాయి అండి. ఈ 3 క్లాసులకి 1 రూపాయి టికెట్ 2 రూపాయలు, 2 రూపాయల టికెట్ 3 రూపాయలు, 3 రూపాయల టికెట్ 4 రూపాయలు. ఎందుకు? 3D గ్లాస్ మీకు ఇస్తారు కాబట్టి. ఇది 3D సినిమా కాబట్టి దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే 1 రూపాయి ఎక్కువ. ఎంత పెంచారు? 1 రూపాయి పెంచారు. ఇది అఫోర్డబుల్, దీన్ని భరించగలరు. కొత్త ఎక్స్పీరియన్స్ అంట థియేటర్లో. 3D అనేటప్పుడు మన దగ్గరకు వచ్చేస్తారు. ఆ భూతం వస్తుందండి, భూతము, నిప్పులు అన్ని మన ముందుకు ఇలా వస్తాయన్నమాట. ఆ గబ్బిలాలన్నీ ఎగిరి మొత్తం మనల్ని టచ్ చేసుకుని వెళ్తున్నాయేమో అన్నటువంటి ఒక సౌండ్, ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. దానిని ఎక్స్పీరియన్స్ చేయడానికి పెంచారు మీరు. థియేటర్లకు వచ్చాము మేము, 1కి 4 సార్లు వచ్చి చూసాం, ఆలోచించకుండా. మొత్తం పాకెట్ మనీ అంతా ఆ రోజు చిన్నారి చేతన సినిమా చూసినటువంటి ఆ తరం ప్రేక్షకులు గుర్తుంటుంది. వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి చూసుంటారు, సినిమా చూసిన వాళ్ళు గుర్తు చేసుకుంటారు. దాన్ని ఎంజాయ్ చేసాం. మీరేం చేస్తున్నారు? 100 రూపాయల టికెట్ 800. ఎందుకు వచ్చి చూడాలండి నేను సినిమా థియేటర్కి? 100 రూపాయల టికెట్ 800 రూపాయలు చెప్తున్నారు మీరు. ఇప్పుడు మన మల్టీప్లెక్స్లు ఉన్నాయి 250, 3, కొన్ని అసలు అర్థం కావు టికెట్ రేట్ ఎంతో. లింక్ పంపించేస్తారు, వెళ్ళి పే చేసి తీసుకోండి అంటారు. ఒక టికెట్ ఎంత పడిందో అర్థం. 300 రూపాయల టికెట్ ఏంటండి మల్టీప్లెక్స్? 300 రూపీస్. ఎందుకు రావాలి నేను? ఓటీటీలో ఎనీ ప్లాట్ఫామ్, ఓటీటీలో 6 నెలలకి, సంవత్సరానికి ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజెస్ ఎంత?
నేను అవి రీఛార్జ్ చేసుకున్నాను, నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను, నేను ఎన్ని సినిమాలు ఇంట్లో కూర్చొని చూడొచ్చు. నిన్న చూశానండి మోహిని ఆట్టం, మధ్యాహ్నం మన షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి నన్ను నేను ఏమంటారు దాన్ని ఉపశమనం పొందాలి అని అంటారు, సాంత్వన పొందడానికి పెట్టుకుంటే మోహిని ఆట్టం ఉంది సినిమా, మలయాళం నుంచి తెలుగులోకి డబ్ చేసినటువంటి సినిమా. కూర్చున్న అద్భుతమైన ఎక్స్పీరియన్స్ సినిమా, ఎంత గొప్ప స్క్రిప్టో, ఎంత బాగా తీశారో. ఏ నటుడు బాగా చేయలేదు చెప్పడం కష్టం, ఒక్కరి పేరు తెలియదు నాకు. హీరో పేరు కూడా సరిగ్గా చెప్పమంటే చెప్పలేదు. అతను 150 సినిమా హీరోది, సరిగ్గా హీరో పేరు చెప్పమంటే చెప్పలేను. తర్వాత మీకు మలయాళంలో దిలీప్ గారు ఒక హీరో నాకు తెలుసు కదా మీకు. దిలీప్ గారు బాగా అందరికీ, మన జయరామ్ గారు దిలీప్ గారు వాళ్ళు ఒక జనరేషన్ హీరోలు వాళ్ళు. దిలీప్ గారు ఒక సినిమా చేశారు, అది మన డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది, కేశు ఈ ఇంటి యజమాని. మలయాళంలోనే ఉంటుంది టైటిల్, కానీ తెలుగులో దాని టైటిల్ కేశు ఈ ఇంటి యజమాని అనమాట. 5-6 సార్లు ఇప్పుడు చూసా ఆ సినిమా నేను కూర్చుని. ఎన్నిసార్లు? 5-6 సార్లు. 5-6. ఎవరన్నా ఇంటికి ఎవరో వస్తారు కదా తెలిసిన వాళ్ళు ఏదైనా సినిమా చూడాలంటే ఆ సినిమా గురించి అడుగుతారు, చూసారంటే చూడలేదంటే ఆ సినిమా పెడతాను అనమాట. ఎందుకు చూస్తున్నావు ఆ సినిమాలు? బాగున్నాయి, చాలా బాగున్నాయి కాబట్టి, హృదయానికి హత్తుకుంటున్నాయి కాబట్టి, ఆలోచింపజేస్తున్నాయి, ఆనందింపజేస్తున్నాయి కాబట్టి. ఎందుకు ఈ విషయం చెప్పానంటే మీకు భాష రానవసరం లేదు. ఇవాళ అన్ని భాషల సినిమాలు మన మాతృభాషలో మనకు అందుబాటులో ఉన్నాయి. మన తెలుగు సినిమాలు అన్ని భాషల్లో అందుబాటులో ఉన్నాయి. వాడు ఇంట్లో కూర్చొని చూస్తాడు. ఎందుకు చూస్తున్నాడు? మీరు మాకు కావాల్సినటువంటి విధంగా మీరు మీ ఏదైతే కొన్ని పదాలు ఇక్కడ నేను ప్రయోగించట్లా, మీరు 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 ఒక చట్రాన్ని మీరు తయారు చేసుకుని ఆ చట్రంలోకి మీరు తెలుగు సినిమాని, ఏ భాష సినిమా అయినా సరే దాన్ని బంధించేసి మేము ఈ రేట్లు పెట్టాము, మీరు వచ్చి ఖచ్చితంగా వచ్చి సినిమా చూసి తీరాలి అంటే ప్రేక్షకుడు రాడు. ఏ స్క్రీన్కైనా రాడు, సింగిల్ స్క్రీన్కి రాడు. సింగిల్ స్క్రీన్కి పుష్ప అప్పుడు కూడా ఎప్పుడు వచ్చారు? ఎక్స్టెండెడ్ కట్ మీరు ఇంక్లూడ్ చేసి విపరీతంగా జనాలు పోటెత్తింది ఏంటంటే, ఏదైతే మేము పక్కన పెట్టినటువంటి ఎడిట్ చేసి పక్కన పెట్టి మేము దీన్ని పక్కన పెట్టాం, దాన్ని మేము తీసుకొచ్చి చొప్పించాము, ఇది 100 రూపాయలు థియేటర్లో ఆ నార్మల్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నార్మల్ రేట్స్లోనే మీరు చూడొచ్చు అన్నప్పుడు పోటెత్తారు. మీకు ఒకటికి అప్పటికి సినిమా చూసిన ప్రేక్షకులు కూడా థియేటర్లకు పోటెత్తారు. అది వేరు, అది పూర్తిగా అది వేరు. ఇవాళ ఆ తర్వాత పుష్ప 2 తర్వాత పెరిగినటువంటి హైక్, మీరు ఎంత హైక్ చేశారు? ఎక్కడి వరకు ప్రీమియర్స్ ఎక్కడ దాకా వెళ్ళిపోయినాయి? 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు ఏంటి? ప్రీమియర్స్ రోజు సినిమాల పేర్లు అనవసరం, 3000 రూపాయలు ఏంటండి? వాస్తవం. బ్లాక్లో టికెట్లు అమ్మటం వేరు, బ్లాక్లో టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళటం వేరు. అదొక సబ్జెక్టు, అది వాళ్ళు అనౌన్స్ చేయడం అనేది. వీళ్ళు మాట్లాడటం, ఇవాళ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు కలిసి ఇవాళ సింగిల్ స్క్రీన్ని కాపాడాలంటే, సింగిల్ స్క్రీన్ చంపేసిందే మీరు ఒక దశలో కాపాడాలని అనుకున్నారు, కాపాడే దిశగా ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి ఏం చేశారు? ఇంకా సినిమా టికెట్లు పెంచకూడదని జీవో తీసుకొచ్చినా మళ్ళీ సినిమాలు రాగానే పెంచేస్తున్నారు కదా. మా సింగిల్ స్క్రీన్లో మేము పెంచదలుచుకోవట్లేదు, మా స్క్రీన్లో మేము బతికించాలనుకుంటున్నాము అనేసి అన్న వాదన తీసుకొచ్చారు. మరి ఇప్పుడు వీళ్ళు మల్టీప్లెక్స్లో ఉన్న వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు సంబంధించేందుకు వాళ్ళు ఊరుకోకపోయినా నిర్మాతలు ఊరుకోరు కదా ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు దాని మీద 200-300 కోట్ల బడ్జెట్ పెట్టేశాము, ఫస్ట్ డే మనకు 1000 కోట్ల కలెక్షన్స్ వచ్చేసాయి. 400 కోట్లు అండి, 100, 200, 300 కూడా అయిపోయింది. 400 కోట్ల బడ్జెట్లు ఏంటండి? ఇప్పుడు శంకరవరప్రసాద్ చేసింది 400 కోట్లని, ఆ తర్వాత చేసే చిరంజీవి గారి సినిమా 500 కోట్లు, 600 కోట్లు అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అవి పంతకంతకు పెరుగుతుంది కదా. ఇప్పుడు మొన్న ఈ మధ్య మీరు మాట్లాడినప్పుడు చిరంజీవి గారు 1 కోటి రెమ్యునరేషన్ కోటి తీసుకోవడానికి ఆయనకి గరానా మొగుడు అయిందండి. గరానా మొగుడు తర్వాత 1.5 కోటి వరకు పెరిగింది. 1.5 కోటికి మించి తీసుకోవడానికి ఇందిరా ఠాగూర్ దాకా అవే కొనసాగాయి. ఎన్ని దశాబ్దాల తర్వాత ఆయన అక్కడికి వచ్చారు. ఇప్పుడు ఒక దశాబ్దంలోనే ఎక్కడ స్టార్ట్ అయిన రెమ్యునరేషన్ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ మధ్యకాలం ఈ దశాబ్దంలో ఎక్కడ హీరో రెమ్యునరేషన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది రెమ్యునరేషన్. నిర్మాత కూడా ఏంటంటే ఇప్పుడు ఆ హీరో పెట్టకపోతే సినిమా చూడరేమో అన్నట్టుగా, ఎందుకంటే వాళ్ళ ఇంకో బాధ ఇక్కడ ఏంటంటే చిన్న సినిమాలు అనే దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇవ్వట్లేదు చిన్న సినిమా, ఇలాంటి సినిమాలు ఆడాలండి, మనస్ఫూర్తిగా ఆడాలని కోరుకోవాలి. ఎందుకు కోరుకోవాలంటే కొత్త నటీనటులు, కొత్త దర్శకుడు, కొత్త ప్రయత్నం, ఒక కొత్త కథ, రాజు వెడ్స్ రాంబాయ్, ఇలాంటి సినిమాలు ఆడాలని కోరుకోవాలి మనం. ఎందుకంటే అటువంటి కథలు రావాలి, ఆయా ప్రాంతాలకు చెందినటువంటి కథలు, ఆ ఉద్వేగాలు తెర మీదకి రావాలి. అటువంటి కథలు ఒక్కొక్క ప్రాంతానికి, మనకు అందుకే నార్త్ ఇండియాలో అండి మీకు స్మాల్ టౌన్ మూవీస్ అంటారు. అవును, దమ్ లగాకే ఐసా, మసాను,
ఇట్లాంటి కొన్ని సినిమాలు ఉన్నాయండి. ఇవి మన గ్యాంగ్స్ ఆఫ్ వాసిపూర్, ఇవన్నీ దబాంగ్ కూడా స్మాల్ టౌన్ మూవీ. ఎందుకు దబాంగ్ అంత బ్యాంగ్ చేసింది, అంత సౌండ్ చేసిందంటే అది స్మాల్ టౌన్ ఫిల్మ్ అనమాట. మీరు ఆ పట్టణానికో ఆ ప్రాంతానికో చెందినటువంటి కథ చెప్పకపోతే, ఇవాళ మనం రేపు పెద్ద వస్తుంది శ్రీకాకుళం ప్రాంతానికి చెందినటువంటి ఒక కథ, ఒక క్రీడల నేపథ్యంలో స్ఫూర్తిలో దానిని అది మన నేల మీద, మన మట్టి గురించి మనం చెప్పాలనుకుంటున్నాం ఇతర భాషల వారికి. పుష్ప ఒక ప్రాంతానికి చెందినటువంటి కథ, అక్కడ జరిగినటువంటో అంత క్రితం జరిగిందో అక్కడ జరిగినటువంటి ఒక ఉద్వేగం, వాటిని తెర మీదకి తీసుకురావాలి, ఆ పరిమళాన్ని మనం ఆస్వాదించాలి, అది విషయం. ఏదైతే కొలిక్కి రాదు అంటే కంటిన్యూ అవుతుంది అంతే. కాకపోతే సగటు ప్రేక్షకుడు సినిమాకు దూరం అయిపోతాడు. సింపుల్. అంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అని అంతే. చూద్దాం మరి నిర్మాతలు దిగొచ్చి మరి దీనికి సంబంధించి పరిష్కారం చూపించి సగటు ప్రేక్షకుడిని సినిమా థియేటర్ వరకు రప్పిస్తారా, లేకపోతే మాకు ఓటీటీలు ఉన్నాయి ఇంకా డైరెక్ట్ గానే ఓటీటీలోకి రిలీజ్ చేసుకుంటారా? ప్రయత్నం ఎప్పుడో కమల్ హాసన్ గారు ఇవన్నీ ఆలోచించి ఆయన మొట్టమొదట ఇవి డైరెక్ట్ గా ఇట్లా నేను ఎవరింట్లో వాళ్ళు చూసుకునే విధంగా, అంటే ఆయన మీద వెళ్ళిపోయి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు ఆయన మీద ఎంత పెద్ద ఎత్తున దాడి చేశారో మనకు తెలుసు. గతంలో 20 రోజుల్లో జరిగే అవకాశం ఉందిలేండి. ఇంకా వీటికన్నా డైరెక్ట్ ఓటీటీ అనమాట. అప్పుడు పైరసీని అడ్డుకోవచ్చు, అన్ని అడ్డుకోవచ్చు, బాధ ఉండదు. ఇంకా ఆయన అన్నట్టు థియేటర్లు మూసేసుకుని రానా నాయుడు వెబ్ సిరీస్ మనం ఓటీటీలోనే కదా కూర్చొని చూసాం, వెంకటేష్ గారిని, రానా గారిని. థియేట్రికల్ కాదు కదా అది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మంచి ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.